దేవుని పరిశుద్ధ స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. యేసయ్య ఆశీర్వాద కృపా సన్నిధిని ఈ కార్యక్రమానికి మీరందరూ విచ్చేసినందుకై ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు రూపాంతరము పొందుట అనే ఒక శ్రేష్టమైన వాక్యం ద్వారా మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుని యొక్క వాక్యములో నుండి మనం గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి ఈ లోకంలోకి వచ్చినప్పుడు అనేక మంది ప్రజలతో ప్రభు సహవాసాన్ని కలిగి ఉన్నారు. అయితే ఇక్కడ ప్రత్యేకముగా 12 మంది శిష్యులను ఏర్పరచుకున్న తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు వారిలో ఒక ముగ్గురిని ప్రత్యేకించుకొని దేవునికి స్తోత్రం ప్రత్యేకపరిచి ఆ ముగ్గురిని కూడా ఒక ఎత్తైన కొండ మీద తీసుకెళ్లాలని ఏకాంత ప్రార్థన చేయట కొరకై వారిని ప్రోత్సహించినట్లుగా మనం చూస్తున్నాం. మార్కు సువార్త 9వ అధ్యాయము మొదటి 8 వచనాలు మనం గమనించినట్లయితే మార్కు సువార్త మరి 9వ అధ్యాయము మొదటి వచనాలు 9వ అధ్యాయము మొదటి 8 వచనాలు మనం ధ్యానించినప్పుడు మరియు ఆయన ఇక్కడ నిలిచిన వారిలో కొందరు దేవుని రాజ్యం బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. 6 దినములైన తర్వాత యేసు పేతురును యాకోబును యోహానును మాత్రము వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా వారిని తోడుకొని పోయి వారి ఎదుట రూపాంతరము పొంది అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవి మిగుల తెల్లని నీరు ఆయన లోకమందు ఏ చాకలిను అంత తెల్లగా చలవ చేయలేడు. మరియు మోషేయు ఏలియాయు వారికి యేసుతో మాట్లాడుచుంది. అప్పుడు పేతురు బోధకుడా మనమిక్కడ ఉండుట మంచిది. మేము నీకు ఒకటి మోషేకు ఒకటి ఏలియాకు ఒకటి 3 పర్ణశాలలు కట్టుదామని చెప్పాను. వారు మిగుల భయపడింది కనుక తాను చెప్పవలసినదేమో అతనికి తెలియలేదు. మేఘము ఒకటి వచ్చి వారిని కమ్మగా ఈయన నా ప్రియకుమారుడు ఈయన మాట వినుడని ఒక శబ్దం ఆ మేఘము నుండి పుట్టింది. వెంటనే వారు చుట్టూ చూచినప్పుడు తమ యొద్దనున్న యేసు తప్ప మరెవరును వారికి కనబడలేదు. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు యేసు ప్రభు యొక్క శిష్యుల్లో ఒక ముగ్గురిని ప్రత్యేకపరిచి పేతురు యాకోబు యోహాను వీరిని మాత్రమే వెంట పెట్టుకొని ఒక ఎత్తైన కొండ మీదకి ఏకాంతముగా వారిని తోడుకొని వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. మరి మన యొక్క అనుదిన జీవితంలో ఆత్మీయ ప్రయాణంలో ఉన్న మనము విశ్వాస జీవితంలో ఏకాంత ప్రార్థనలు చేయటం అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఏకాంతముగా దేవుని యొక్క సన్నిధిలో గడపటం, మనము మన యొక్క సమయము మన స్థలము అనేది చాలా విలువైనది. మనం ఉన్న స్థలంలోనే కాకుండా దేవుడు ఏర్పాటు చేస్తున్న ఈ ప్రపంచంలో మరి అనేకమైన ప్రాంతాలు, అద్భుతమైన ప్రాంతాలు, అందమైన ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు అరణ్య ప్రాంతానికి వెళ్ళి ప్రార్థన చేశారు. మరి ఎత్తైన కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేశారు. అలాగున మరి అనేక స్థలాలకు వెళ్ళి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. సమాజ మందిరానికి వెళ్ళి ప్రార్థన చేశారు. అయితే ఇక్కడ ఏకాంత ప్రార్థనకు ప్రభువైన యేసుక్రీస్తు వారు చాలా ప్రాముఖ్యతని ఇచ్చారు. ఆయన ఒక్కడే వెళ్లకుండా
మరి 12 మంది శిష్యులు తీసుకెళ్లకుండా ఆ 12 మందిలో ముగ్గురు మాత్రం ప్రత్యేకించి పేతురు, యాకోబు, యోహానును మాత్రమే ముగ్గురిని వెంటబెట్టుకొని ఒక ఎత్తైన గుట్ట మీదకి, ఒక ఎత్తైన కొండ మీదకి వారిని తీసుకుని వెళ్ళినట్లుగా ఈ వాక్యంలో మనం గమనిస్తున్నాం. ఆ విధంగా తీసుకుని వెళ్ళటం ద్వారా ఏం జరిగింది, వారి జీవితాలు ఏ విధముగా వారు దీవించబడ్డారు, ఏ విధముగా సంతోషించారు, ఏ విధముగా వారి జీవితాల్లో పరిశుద్ధాత్మ కార్యం ఎలా జరిగిందో ఈ వాక్యములో నుండి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీరు గమనించినట్లయితే మార్కు సువార్త 9వ అధ్యాయం 1వ వచనంలో దేవుని రాజ్యం గురించిన ఆత్మీయ సత్యములు ఈ సందర్భంలో మనం గమనిస్తున్నాం. మరి మార్కు సువార్త 9:1 దేవుని రాజ్యము బలముతో వచ్చుట. దేవునికి స్తోత్రం. దేవుని రాజ్యము ఒక బలమైనది. దేవుని రాజ్యముగా ఉన్న దేవుని యొక్క బిడ్డలు, వారు సేవకులైన విశ్వాసులైన వారు ఏకాంత ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని యొక్క బలమును వారు పొందుకుంటున్నారు, దేవుని యొక్క శక్తిని వారు పొందుకుంటున్నారు, దేవుడిచ్చే అభిషేకాన్ని వారు పొందుకుంటున్నారు. రెండవదిగా మత్తయి సువార్త 16వ అధ్యాయం 28వ వచనంలో మనుష్య కుమారుడు తన రాజ్యంతో వచ్చుట. దానియేలు గ్రంథము 2:44 యుగముల పర్యంతము నిలుచు రాజ్యము. దేవునికి స్తోత్రం. అంటే దేవుని రాజ్యము బలముతో వచ్చుట అనే అంశాన్ని ఈ సందర్భంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:20 చదివినట్లయితే దేవుని రాజ్యము శక్తితో ఉన్నది. హల్లెలూయా. దేవుని సంఘం దేవుని శక్తి చేత నడిపించబడాలి. దేవుని యొక్క బిడ్డలు దేవుని బలముతో నడిపించబడాలి. దేవుని యొక్క చిత్తములో జీవించే దేవుని బిడ్డలు దేవునికి ఒక రాజ్యముగా కట్టబడుచున్నారు. రోమాపత్రిక 14:17 చదువుదామండి. రోమాపత్రిక 14వ అధ్యాయం 17 చూసినట్లయితే దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. హల్లెలూయా. దేవుని రాజ్యం ఏమైనదండి? భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానము. నీతిమంతుడు యేసు క్రీస్తు ప్రభువారు ప్రపంచంలో మానవుల కొరకై మనందరి కొరకై ఆయన సిలువేయబడి బలియాగమై తన రక్తమును చిందించాడు. యేసు రక్తము ద్వారా, పరిశుద్ధమైన రక్తము ద్వారా, నిర్దోషమైన రక్తము ద్వారా మనం నీతివంతులుగా తీర్చబడుతున్నాం. మన జీవితాలు రూపాంతరం చెందటానికి యేసు ప్రభు యొక్క రక్తము మనల్ని శుద్ధి చేస్తుంది, మనల్ని పరిశుద్ధపరుస్తుంది. నీతియు సమాధానం. రెండవదిగా సమాధానం అంటే దేవునితో మనం సమాధానం కలిగించే కొరకై తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు? మానవులకు దేవునికి మధ్యవర్తిగా ప్రభువైన క్రీస్తు వారిని లోకానికి పంపించారు. మనం సమాధాన పరచుట కొరకై, మన జీవితాల్లో పోగొట్టుకున్న శాంతిని, సమాధానమును తిరిగి పొందుట కొరకై, దేవుని చిత్త ప్రకారంగా జీవించడం కొరకై దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ప్రభువైన క్రీస్తు వారు ఆయన కొండ మీద ప్రసంగంలో ఒక మాట చెప్పారండి. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులను పడుదురు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈనాడు సమాధానం లేకపోవడం వల్ల అనేకమైన కుటుంబాలు, అనేకమైన జీవితాలు, అనేక మంది జనులు ఏమైపోతున్నారు? సమాధానం కోల్పోవటం వలన అనేక నష్టాలు జరుగుతున్నాయి. రాజ్యం మీదికి రాజ్యము, జనం మీదికి జనము, అక్కడక్కడ భయంకరమైన పరిస్థితులు గురించి మనం వింటూ వస్తున్నాం. అయితే సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులను పడతారని వాక్యం సెలవిస్తుంది. అయితే దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందము. మనం ఎప్పుడైతే నీతిమంతులుగా తీర్చబడుతున్నామో, ఎప్పుడైతే మనం దేవునితో సమాధానం పడుతున్నామో, అప్పుడు పరిశుద్ధాత్మ యొక్క ఆనందము మన హృదయంలో క్రియ చేస్తుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో కనెక్ట్ అయిన దేవుని బిడ్డలు ఎలా ఉంటారంటే ఎప్పుడు కూడా ప్రభుని ఆరాధన చేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. ఏదైనా దేవుని కొరకు ఏదైనా ఒక పని చేయాలని ఇష్టపడతారు. దేవుని రాజ్యాన్ని కట్టడానికి ఇష్టపడతారు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, లూకాసు వార్త 17:20 చూసినప్పుడు దేవుని రాజ్యము మన మధ్యలోనే ఉండుట అనేది ఇక్కడ చదువుతున్నాం. దేవునికి స్తోత్రం. దేవుని రాజ్యము, దేవుని యొక్క బలము, దేవుని యొక్క ప్రభావము, దేవుని ప్రత్యక్షత, దేవుని యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు మన కుటుంబాల్లో, మన బిడ్డల జీవితాల్లో, మన సంఘాల్లో ఉండాలని దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ప్రకటన 11:17 చూసినప్పుడు
దేవుని రాజ్యం గురించి బలముతో రాజ్యము ఏలుట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. బలముతో రాజ్యము ఏలుట. ఇప్పటి వరకు దేవుని రాజ్యము బలముతో వచ్చుట అనే విషయాన్ని గమనించాం. 2వ వచనంలో 9వ అధ్యాయం 2వ వచనంలో రూపాంతరము చెందుట అనే మాటను పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు యేసు ప్రభువారు ఎక్కువగా ప్రేమించిన 3 శిష్యులు ఎవరు? వారు పేతురు, యాకోబు, యోహాను. ఈ 3ని ప్రభు చాలా అత్యధికంగా ప్రేమించాడు. అయితే ఇక్కడ గమనించినట్లయితే వారిని ఆ యొక్క ఎత్తైన కొండ మీదకి వారిని తీసుకెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ వారు రూపాంతరం చెందారు. ఈ ఆత్మీయ రూపాంతరం అనేది చాలా అద్భుతమైనది, ఎంతో ఆశీర్వాదకరమైనది, ఎంతో విలువైనది. దేవునికి స్తోత్రం. మన యొక్క ధ్యానం ఎలా ఉండాలి, మన మెడిటేషన్ ఎలా ఉండాలి, మన యొక్క విశ్వాసం ఎలా ఉండాలి, మన ప్రార్థన జీవితం ఎలా ఉండాలి, మనము పరిశుద్ధాత్మ నడిపింపులో ఎలా ఉండాలో కూడా దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతున్నది. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లారా, దేవుని యొక్క మాటలు గమనించినట్లయితే 9వ అధ్యాయం 2వ వచనములో యేసు ప్రభు రూపాంతరము చెందుట అనే విషయాన్ని గమనిస్తున్నాం. లూకాసు వార్త 9:29లో యేసు ప్రభు యొక్క ముఖము మారుట అనే విషయాన్ని గమనిస్తున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3:18 చదవండి దయచేసి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. మనమందరము ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అధిక మహిమను పొందొచ్చు. ప్రభు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియులారా గమనించండి, ఇక్కడ ఆత్మ చేత మార్చబడటానికి పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాలను మార్చడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. మన జీవితంలో ఒక నూతనమైన కార్యాన్ని చేయడం కొరకై ఆయన ఇష్టపడుతున్నాడు. మీరు గమనించినట్లయితే 3వ అధ్యాయం 17వ వచనము 18వ వచనంలో కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ప్రభువే ఆత్మ కనుక ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ స్వాతంత్రం ఉండును. హల్లెలూయా. ఆత్మ లేనివాడు నా వాడు కాడనుంది. దేవుని ఆత్మ పనిచేయకపోతే కొంతమంది దేవునికి లోబడలేదు, పరిచర్యలో తోడ్పడలేదు, సంఘములో స్తంభాలుగా ఏంటంటే ఒక పిల్లర్స్గా నిలబడలేదు. కారణం ఏంటంటే వారిలో పరిశుద్ధాత్మ దేవుడు క్రియ చేసినట్లయితే ఆటోమేటిక్గా వారు ఎలా ఉంటారంటే దేవుని కొరకు ఏదైనా చేయాలి, సంఘము అభివృద్ధి కొరకు ఏదైనా ప్రయాసపడాలి, సువార్త పరిచర్యలో నేను, నా కుటుంబం, నా పిల్లలు దేవుని మహిమ కొరకు ఉపయోగపడాలనే ఆలోచన కలిగి ఉంటారు. ఇక్కడ దేవుని వాక్యం చూసినట్లయితే మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దవలే ప్రతిఫలింప చేయించు. ఆయన మహిమ గల దేవుడు, ఆయన ప్రభావం గల దేవుడు, ఆయన శక్తివంతుడు, ఆయన బలవంతుడు. ఆయన చేసే కార్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ప్రభు యొక్క మహిమను అద్దవలే ప్రతిఫలింప చేయొచ్చు. మహిమ నుండి అధిక మహిమ అంటే చాలా విలువైన మాట. అంటే మన ప్రార్థన స్థితి మార్చబడాలి. దేవునికి స్తోత్రం. ఏంటంటే విశ్వాసం నుండి అధికమైన విశ్వాసం కలిగి ఉండాలి. అంతేగాని ఏంటండి ఒక్కొక్క మెట్టులో ఆత్మీయముగా పరిశుద్ధాత్మ నడిపింపులో ముందుకు వెళ్ళిపోవాలి, కానీ వెనక్కి రాకూడదు. దేవునికి స్తోత్రం. గమనించండి, మనమందరం ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అర్థంలో ప్రతిఫలింపచేయచ్చు. మహిమ నుండి అధిక మహిమలోనికి మనం ప్రార్థన చేసేటప్పుడు, దేవుని సన్నిధిలో తీర్మానం చేసేటప్పుడు, దేవా నా యొక్క ఆత్మీయ జీవితం, నా విశ్వాస జీవితం, నా ప్రార్థన జీవితము మహిమ నుండి అధిక మహిమలోనికి ఉన్నట్లుగా సహాయం చేయండి. మహిమ నుండి అధిక మహిమ, విశ్వాసం నుండి అధికమైన విశ్వాసం. పైకి భక్తి గలవారి వాళ్ళు ఉండి శక్తి లేకపోతే ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఉండదు. దేవుని వాక్యంలో చూసినట్లయితే మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు. ప్రభువు ఆత్మ చేత దేవునికి స్తోత్రం ఆ పోలికగానే మార్చబడుచున్నాం. దేవుడు ఒక అద్భుతమైన అందమైన ఆత్మీయ సౌందర్యం కలిగిన జీవితాన్ని మనకి ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు.
కొంతమంది చాలా ఈ శరీరం అలంకరించుకోవడానికి ఎన్నో వస్తువులు వేసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎన్నో మేకప్లు, ఎన్నో స్నోలు, ఏదో చేస్తూ ఉంటారు. అయితే దేవుని పిల్లరా, ఇది మట్టిలో కలిసిపోయే శరీరం ఇది. కానీ ఒక అందమైన రూపాన్ని దేవుడు మన నుండి చూడాలనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. అదే ఆత్మీయ సౌందర్యం. ఆత్మీయ సౌందర్యంలో ఉన్న అద్భుతమైన ఆశీర్వాదకరమైన జీవితం ఏంటంటే ఆయన పోలికగా మార్చబడటం. యేసు క్రీస్తు ప్రభువారు ఏ మహిమతో నిండి ఉన్నారో, ఏ ప్రభావంతో నిండి ఉన్నారో, ఏ ఆత్మ కలిగి ఉన్నారో అదే పరిశుద్ధాత్మ క్రమంలో మనమందరం కూడా యేసు ప్రభు పోలికగా మార్చబడచ్చు. రూపాంతరం చెందుట కొరకై దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడనే విషయాన్ని మర్చిపోకూడదు. కాబట్టి రోమపత్రిక 8:29 ఉన్న ప్రకారము యేసు ప్రభువుతో స్వరూపం కలిగి, యేసు ప్రభు వారు ఏ స్వరూపాన్ని కలిగి ఉన్నారో, ఏ పోలిక కలిగి ఉన్నారో అదే పోలికగా మనం మార్చబడాలని దేవుని ఉద్దేశం. కాబట్టి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:49 చూసినట్లయితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15 మీరు గమనించండి, 49 మరియు మనం మంటి నుండి పుట్టిన వారి పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికలు ధరింతుము. హల్లెలూయా. దేవుడు మానవుని తన స్వరూపములో సృష్టించాడు. అయితే సృష్టించిన మానవుడు దేవునితో సహవాసం చేయడం కొరకే దేవుడు ఏర్పరచుకుంటే, మధ్యలో సాతాను గడి చేశాడు. ఆదాము హవ్వలను మోసం చేసి ఆయన మహిమను, అంటే ఆయన పోలికగా ఉన్న మహిమ లేకుండా చేశాడు. ఆజ్ఞ అతిక్రమం వలన, దేవుని మాట వినడం వలన వారేమైపోయారు? మహిమను పోగొట్టుకున్నారు. ఆ మహిమ వల్ల తిరిగి ఎలా వస్తుందంటే యేసు క్రీస్తు ప్రభు ద్వారా, యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన బలియాగమై మనందరి కొరకై శిలువ రక్తం కార్చి మనకు ప్రాణం పెట్టి ఏ పోలికగా ప్రభు ఉన్నారో, ఏ స్వరూపం కలిగి ఉన్నారో అదే పోలిక వల్ల ఇవ్వడానికి దేవుడు తన యొక్క చిత్త ప్రకారముగా ఆయన మనం ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే మన మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము, అదేవిధంగా పరలోక సంబంధి పోలికలు ధరింతుము. అంటే ఒక పరలోక సంబంధులుగా ఈ లోకములో ఉండగానే ఒక పరలోక సంబంధులుగా మనము ఆయన స్వరూపముగా మార్చబడ్డ కొరకై దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. మీరు గమనించినట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ గమనించండి, 21 అండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ 21. సమస్తమును, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:21 చదవాలి. సమస్తము తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. హల్లెలూయా. ఈ మట్టిగట్టమైన ఈ శరీరమునకు దేవుడు ఏమి ఇస్తున్నాడు? జీవమునిస్తున్నాడు. ఆయన మహిమతో నింపుతున్నాడు, ఆయన ప్రభావంతో నింపుతున్నాడు. ఎలా నింపుతున్నాడు అంటే ఏకాంతముగా ప్రార్థన చేసే అనుభవంలో వచ్చినప్పుడు. దేవునికి స్తోత్రం. అంటే మన జీవితాలు రూపాంతరం చెందుతున్నాయి. దేవుని వాక్యం చూసినట్లయితే కొలస్సీయులకు రాసిన పత్రిక చూడండి దయచేసి, 3వ 9-10 3వ ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలయనగా శాసన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకుని ఉన్నారు. చాలండి. దేవునికి స్తోత్రం. మనము నూతన పరచబడాలని దేవునికి ఉద్దేశమైనది. మన ఆలోచన నూతన పరచబడాలి, మన మాట నూతన పరచబడాలి, మన ప్రార్థన జీవితం నూతన పరచబడాలి. ఏంటంటే మన యొక్క క్రియలు నూతన పరచబడాలి. దేవునికి స్తోత్రం. అయితే దైవిక జ్ఞానము కలిగిన దేవుని బిడ్డలు, దేవునికి స్తోత్రం, దేవుని పోలికగా మార్చబడిన దేవుని బిడ్డలు నూతన పరచబడుచున్నారు, నవీన స్వభావం ధరించుకుని ఉన్నారు. హల్లెలూయా. ఒక నవీన స్వభావం, ఇది చాలా అద్భుతమైన ఆశీర్వాదకరమైన జీవితం. మొదటి యోహాను 3:2 చూసినట్లయితే, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ 2వ 3వ 2వ
3వ అధ్యాయం 2వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3:2. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము కనుక ఆయనను పోలిందుమని ఎరుగుదుము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చాలా అద్భుతమైన మాట. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాం. మనం ఏమై ఉన్నాము? దేవుని పిల్లలమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. అయితే మనం ఇక ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. యేసు క్రీస్తు ప్రభువు రెండవసారి పరిశుద్ధులను తీసుకెళ్ళడానికి, దేవుని సేవకులను విశ్వాసం తీసుకెళ్ళడానికి ప్రభు రాబోతున్నారు. సంఘం ఎత్తబడవచ్చున్నది. అయితే ఆ రెండవసారి ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆయనను చూడబోతున్నాం. దేవునికి స్తోత్రం. ప్రభుని చూడబోతున్నాం, ప్రభుని ఎదుర్కోబోతున్నాం. అయితే బిడ్డలారా, ఆయనను చూద్దాము కనుక ఆయనను పోలి ఉందము. అవును, ప్రభుని ఎదుర్కోవాలంటే ఆయన ఏ ప్రభావాన్ని కలిగి ఉన్నాడో, ఏ మహిమను కలిగి ఉన్నాడో, ఏ శక్తిని కలిగి ఉన్నాడో, ఏ బలాన్ని కలిగి ఉన్నాడో, ఏ అభిషేకాన్ని కలిగి ఉన్నాడో యేసు క్రీస్తు ప్రభువారు అదే విధముగా సంఘమనే శరీరమైన ఈ యొక్క సంఘమునకు శిరస్సుగా ఉన్న యేసు ప్రభువారు సంఘమనే శరీరమైన మనము ఆయన పోలికగా మార్చబడ్డ కొరకై దేవుడు మనం ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం. సంఘం అంటే ఏంటంటే యేసు క్రీస్తు యొక్క శరీరం. సంఘమునకు శిరస్సు ఎవరు? తల ఎవరు? ప్రభువైన యేసు క్రీస్తు వారై ఉన్నారు. అయితే ఆ సంఘము ఒక మహిమగల సంఘముగా, పరిశుద్ధమైన సంఘముగా, రాకుండా ఎత్తబడే సంఘముగా, రూపాంతరం చెందే సంఘ బిడ్డలుగా మనం ఉండాలని దేవుని యొక్క అద్భుతమైన సంకల్పమైనది. ఆ తర్వాత మనం మత్తయి సువార్త 17:2 చూసినట్లయితే అక్కడ యేసు ప్రభు యొక్క రూపమును గురించి వ్రాయబడింది. మీరు చూసినట్లయితే మత్తయి సువార్త గమనించండి. 17వ అధ్యాయము 2వ వచనం. 17వ అధ్యాయం 2వ వచనం. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయను. హల్లెలూయా. ఆయన ముఖము ఎప్పుడు ఇది జరిగిందండి? ఎత్తైన కొండ మీదకి వెళ్ళినప్పుడు. అంటే స్థలం మార్చారు వారు. యేసు ప్రభు ఒక్కరే వెళ్ళారా, లేకపోతే ఎంతమంది తీసుకెళ్లారు? ప్రభు వారు ముగ్గురు తీసుకెళ్లారు. వారి పేరేంటి? ఒకరు పేతురు, ఇంకొకరు యోహాను, ఇంకొకరు యాకోబు. ఈ ముగ్గురిని వెంట పెట్టుకొని తీసుకెళ్లారు ప్రభువారు. ఎక్కడికి? ఒక ఎత్తైన కొండ మీదకి, ఎత్తైన గుడ్డ మీదకి. ఎందుకు? ఏకాంతంగా గడపడానికి. అంటే దేవుడు మనకు ఒక మాదిరిని చూపించాడు. దేవునికి స్తోత్రం. ఏకాంత ప్రార్థనలు అవసరం, గొలుసు ప్రార్థనలు అవసరము, ఉపవాస ప్రార్థనలు అవసరము, మరి సంపూర్ణ రాత్రి ప్రార్థనలు అవసరము. దేవునికి స్తోత్రం. దైవ జనాంగమా ఆలకించండి. యేసు ప్రభువారు పేతురు, యోహాను, యాకోబు ముగ్గురిని వెంట పెట్టుకొని తీసుకువెళ్ళినప్పుడు అక్కడ రూపాంతరం చెందినట్లుగా మనం చూస్తున్నాము. ఎటువంటి రూపాంతరం అండి? ఏంటి? ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. అంటే మనం ఎంత దేవునితో దగ్గరైతే, ఎంత దేవునితో మాట్లాడుతూ ఉంటే, ఎంతగా మనము దేవునితో సంబంధాన్ని కలిగి ఉంటే మన యొక్క జీవితాలు ఏమవుతాయి? ప్రకాశవంతంగా ఉంటాయి. సూర్యుని వలె ప్రకాశిస్తాం. హల్లెలూయా. బైబిల్లో చక్కటి మాట ఉందండి. ఎక్కడండి? దానియేలు గ్రంథం 12:3 ఏముందంటే, బుద్ధిమంతులైతే ఆకాశ మండలమందున్న జ్యోతులను పోలిన వారై నీతి మార్గం అనుసరించి ఎవరు అనేకం త్రిపుదులో వారు నక్షత్రం వలె నిరంతరం ప్రకాశిస్తారు. హల్లెలూయా. నువ్వు ప్రకాశించాలని దేవుడు కోరుచున్నాడు. నీ కుటుంబం ప్రకాశించాలి, నీ బిడ్డలు ప్రకాశించాలి, నీవు ప్రకాశించాలి. ఒక చల్లారిపోయిన అవిశ్వాసిగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. ప్రకాశించాలంటే, మనము రూపాంతరం చెందాలంటే, దేవుని బలముతో నిండి ఉండాలంటే దేవుని చిత్తములో ముందుకు నడవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి అక్కడ ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించడమే కాకుండా ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివైపోయాయి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, 10వ అంటే కొలుసు రాసిన పత్రిక 3:4 ఒక అద్భుతమైన మాట కనబడుతుంది. ఆయన మహిమతో ప్రత్యక్షపరచబడతారు.
కొలస్సీయులకు రాసిన పత్రిక 3:4 అండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనములో మనకు జీవమై ఉన్న, కొలస్సీయులకు రాసిన పత్రిక 3:4 అండి. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మీరు క్రీస్తు కూడా లేబడిన వారైతే మొదటి వచ్చిన గమనించినప్పుడు పైన వాటినే వెతుకుడి. మనం దేన్ని వెతుకుతున్నాం? దేవుడు మనం చూస్తూ ఉన్నాడు. రక్షణ పొందిన దేవుడి బిడ్డలు, సంఘారాధనలో పాల్గొంచిన దేవుడి బిడ్డలు ప్రభు యొక్క మహిమను వెతకాలి, ఆయన కృపను వెతకాలి, ఆయన అభిషేకాన్ని వెతకాలి, ప్రభు ఇచ్చే కృపావరాలు వెతకాలి. ఏంటంటే ప్రభు ఇచ్చే ఆత్మఫలం వెతకాలి. మీరు గమనించినట్లయితే దేవుడు